మనం రోజూ వాడే వస్తువులు ఎంత పర్ఫెక్ట్గా తయారవుతాయో కదా. అసలు ఆ మెషీన్లకి అంత ఖచ్చితంగా ఎలా చేయాలో ఎవరు చెప్పారు? ఈరోజు మనం ఈ కథనే చూడబోతున్నాం. సింపుల్గా ఉండే పేపర్ టేప్ల దగ్గర మొదలై ఇంటెలిజెంట్ కంప్యూటర్ నెట్వర్క్ల దాకా సాగిన ఈ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు పాయింట్ ఏంటంటే, ఒక మెషిన్కి ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఎలా తెలుస్తుంది? ఇదే కదా అసలు ప్రశ్న. ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణం మొదలవుతుంది. ఆశ్చర్యమేంటంటే, ఈ ప్రశ్నకు సమాధానం కాలంతో పాటు పూర్తిగా మారిపోయింది. ఈ ప్రశ్నకు మొట్టమొదటి సమాధానం ఎక్కడుందో తెలుసా? ఒక పాత ప్లేయర్ పియానోలో. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. అప్పట్లో మిషన్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి చిన్న చిన్న రంధ్రాలున్న పేపర్ టేప్లను వాడేవాళ్లు. అచ్చం ఆ పియానోలాగే అన్నమాట. ఆ టెక్నాలజీ పేరే న్యూమెరికల్ కంట్రోల్, షార్ట్గా చెప్పాలంటే ఎన్సి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక టేపు మీద ఫిజికల్గా అంటే భౌతికంగా కోడ్ చేసి ఉంటాయి. వాటిని మార్చడం కుదరదు. ఇంకా చెప్పాలంటే ఇందులో కంప్యూటర్ అనేదే లేదు, అస్సల్లేదు. సో ఈ ఎన్సి సిస్టమ్స్ ఎలా పనిచేసేవంటే, అన్నీ హార్డ్వేర్ ఆధారంగానే. కంప్యూటర్ లేదు కదా. ప్రోగ్రామ్స్ అన్నీ మిషన్ బయట ఆ పంచ్ టేప్లోనే స్టోర్ చేసేవాళ్లు. అంటే ప్రోగ్రాంలో చిన్న మార్పు చెయ్యాలన్నా అదో పెద్ద పని, చాలా కష్టం. ఇది ఆటోమేషన్లో మొదటి అడుగు మాత్రమే. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. మరి చివరి నిమిషంలో డిజైన్లో ఏదైనా చిన్న మార్పు చెయ్యాల్సి వస్తే ఏం చెయ్యాలి? మొత్తం టేప్ను పడేసి మళ్లీ మొదటినుంచి కొత్తది తయారు చేయాల్సిందే. ఈ ఇబ్బందే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీసింది. ఇక్కడ్నుంచి సీన్ మొత్తం మారిపోయింది. తయారీ రంగంలో ఒక పెను మార్పొచ్చింది. అదేంటంటే కంప్యూటర్ ఎంట్రీ. ఈ డిజిటల్ విప్లవం మెషీన్లను కంట్రోల్ చేసే విధానాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ మార్పు ఎంత పెద్దదో చూడండి. పాత పద్ధతిలో అంటే ఎన్సీలో ప్రోగ్రామ్స్ బయట టేపుల్లో ఉండేవి. కాని కొత్త పద్ధతిలో మెషీన్ లోపలే ఒక కంప్యూటర్ వచ్చింది. ప్రోగ్రామ్స్ అన్నీ ఆ కంప్యూటర్లోనే స్టోర్ అవుతాయి. ఈ ఒక్క మార్పు మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని మార్చేసింది. దీన్నే మనమిప్పుడు సిఎన్సి అంటే కంప్యూటర్ న్యూమెరికల్ కంట్రోల్ అని పిలుస్తున్నాం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మిషన్కి ఒక బ్రెయిన్ లాంటిదుంటుంది. అదే ఆ కంప్యూటర్. ఇది జీ-కోడ్ అనే ఒక స్పెషల్ లాంగ్వేజ్ని చదివి మిషన్ని ఆటోమేటిక్గా నడిపిస్తుంది. ఈ ఆన్బోర్డ్ కంప్యూటర్ రావడం వల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చాయి. ప్రోగ్రాంలను అక్కడికక్కడే మెషిన్ మీదే మార్చేయచ్చు. ఎంత ఫ్లెక్సిబిలిటీ, ఖచ్చితత్వం కూడా బాగా పెరిగింది. అంతేకాదు సిఏడి క్యాడ్ లాంటి డిజైన్ సాఫ్ట్వేర్లతో డైరెక్ట్గా కనెక్ట్ అవ్వడం వల్ల ఎంత క్లిష్టమైన డిజైన్లైనా ఈజీగా తయారుచేసే అవకాశం దొరికింది. ఓకే, ఒక మెషిన్ అయితే స్మార్ట్ చేశాం, బావుంది. కానీ ఒక పెద్ద ఫ్యాక్టరీలో వందల కొద్ది మెషిన్లుంటే వాటన్నిటినీ ఎలా మేనేజ్ చేయాలి? ఇది నెక్స్ట్ లెవెల్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ స్టెప్ ఒక మెరుగైన మిషన్ గురించి కాదు, చాలా మిషన్లను కలిపి నడిపించే ఒక స్మార్ట్ సిస్టమ్ గురించి. అంటే ఒక్కొక్కరు విడిగా పనిచేయడం కాకుండా అందరూ కలిసి ఒక టీంగా పనిచేయడం లాంటిది. దీన్నే డిఎన్సి అంటారు. అంటే డైరెక్ట్ లేదా డిస్ట్రిబ్యూటెడ్ న్యూమెరికల్ కంట్రోల్. బేసిక్గా ఇదొక నెట్వర్క్. ఫ్యాక్టరీలో ఉన్న అన్ని సిఎన్సి మెషీన్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసి వాటన్నింటినీ ఒక సెంట్రల్ కంప్యూటర్తో కలుపుతుంది. సరే, ఈ డిఎన్సి ఎలా పనిచేస్తుందో సింపుల్గా చూద్దాం. మొదట అన్ని ప్రోగ్రామ్సు ఒకే సెంట్రల్ కంప్యూటర్లో ఉంటాయి. అక్కడ్నించి ఏ మెషిన్కి ఏ ప్రోగ్రాం కావాలో అది నెట్వర్క్ ద్వారా పంపిస్తారు. మెషిన్లు తమ పని అవి చేసుకుంటాయి. అవి పనిచేస్తున్నప్పుడు వచ్చే డేటా అంటే ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మళ్లీ సెంట్రల్ కంప్యూటర్కి రిపోర్ట్ అవుతుంది. అంతా సెంట్రలైజ్డ్ అన్నమాట. ఇప్పటికి మనకు ఎన్సి, సిఎన్సి, డిఎన్సి అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు వాటన్నింటినీ పక్కపక్కన పెట్టి తేడాలేంటో ఇంకా క్లియర్గా చూద్దాం. ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం కథ అర్థమైపోతుంది. కంట్రోల్ టైప్ చూడండి. ఎన్సీలో హార్డ్వైర్డ్ అయితే సిఎన్సీలో కంప్యూటర్ వచ్చింది, డిఎన్సీలో మొత్తం నెట్వర్క్ బేస్డ్ అయిపోయింది. ప్రోగ్రామ్ స్టోరేజ్ ఎన్సీలో టేప్, సిఎన్సీలో మషీన్ లోపల మెమరీ, డిఎన్సీలో ఒక సెంట్రల్ సర్వర్. ఎడిటింగ్ కూడా అంతే. ఎన్సీలో చాలా కష్టం, కానీ సిఎన్సీ, డిఎన్సీలలో చాలా సులభం. అలాగే ఫ్లెక్సిబిలిటీ, మానిటరింగ్, ఇలా ప్రతి విషయంలో టెక్నాలజీ ఎలా అడ్వాన్స్ అయిందో ఈ టేబుల్ స్పష్టంగా చూపిస్తుంది. రైట్, ఇప్పటిదాకా చూసిందంతా ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఫస్ట్ ఎన్సీ. ఇది పాత టెక్నాలజీ. పంచ్ టేపులు వాడతారు. ఇందులో కంప్యూటర్ ఉండదు,
గుర్తుపెట్టుకోవాల్సినవి రెండే: టేప్, నో కంప్యూటర్. నెక్స్ట్ సిఎన్సి. ఇది మోడర్న్ మెషిన్. దీని లోపలే ఒక కంప్యూటర్ ఉంటుంది. కీవర్డ్ ఏంటంటే ఆన్ బోర్డ్ కంప్యూటర్. చివరిగా డిఎన్సి. ఇది ఒక సిస్టమ్. చాలా సిఎన్సి మెషీన్లను కంట్రోల్ చేసే నెట్వర్క్. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక నెట్వర్క్డ్ ఫ్యాక్టరీ. సో ఒక చిన్న పేపర్ టేప్ దగ్గర మొదలైన ప్రయాణం ఇంటెలిజెంట్ నెట్వర్క్ల దాకా ఎలా వచ్చిందో చూశాం కదా. ఇది కేవలం టెక్నాలజీ మారడమే కాదు, మనం వస్తువులను తయారుచేసే విధానమే మొత్తం మారిపోయిన కథ. ఇప్పుడు మనం స్మార్ట్ ఫ్యాక్టరీల యుగంలో ఉన్నాం. మరి దీని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్లో నెక్స్ట్ పెద్ద విప్లవం ఏమై ఉంటుంది? ఆలోచిస్తే చాలా ఆసక్తికరంగా ఉంది కదా.